నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. ఇప్పుడు హైదరాబాద్లో హెచ్సియు భూములకి సంబంధించి మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ పక్షులు ఉన్నాయి, లేడులు ఉన్నాయి, గుంటనక్కలు, రకరకాల మాటలు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. మరికొంతమంది నిజంగానే గనక అక్కడ లేళ్ళు ఏవైనా ఉండి మాకు పట్టించినట్లయితే మేము 10 లక్షలు ఇస్తామంటున్నాము, ఇస్తారు, అదంతా గ్రాఫిక్స్ అంటున్నారు. మరోపక్క సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఇవన్నీ చూస్తే వెరస ఏమనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నిన్నగాక మొన్న వీధి కుక్కల దాడిలో ఒక జింక చనిపోయింది. జింక అంటే అది మనం అడవి జంతువే, కాకపోతే ఏంటంటే అది కొంచెం అమాయకమైన జంతువు. లైక్ యూనో పులి దాడుల్లో చనిపోయే జింకలని మనం చూసాం. స్ట్రే డాగ్స్ దాడిలో చనిపోయే జింకల్ని అసలు వింటున్నాం కొత్తగా. అంటే అసలు ఎందుకు బయటకు వచ్చింది అనేది కదా ఇప్పుడు. ఎలా వచ్చింది? ఇంతకు ముందు కూడా అలాంటివి చాలా జరిగాయి. యాక్చువల్లీ చాలా జరిగాయి. గత 10 ఏళ్ల నుంచో 8 ఏళ్ళ నుంచో జరుగుతున్నాయి. ఇప్పుడు ఇష్యూ పెద్దగా అయ్యే టైంలో లేడీ చనిపోవడం అదొక పెద్ద. అంటే ఇప్పుడు వీధుల్లోకి జింకలు డీర్స్ రావు. అవి కాస్త పచ్చటి వాతావరణం, కాస్త గుబురుగా చెట్లున్న, అంటే దానికి మేబీ దాని కంటి చూపుకి అదొక చిన్న సైజ్ అడవిలోనన్నా కనిపించాలి. అంతే తప్ప కాంక్రీట్ జంగిల్లోకి చుట్టూ బిల్డింగ్లు ఉంటే మనం జింకల్ని చూడం, రావు అవి బయటికి. ఎందుకు వచ్చాయి? అవి ఉండే చోట నువ్వు డిస్టర్బ్ చేసావు కాబట్టి బయటకు వచ్చాయి. చేశారుగా మరి. అదే సో ఆ రకంగా చూసుకుంటే, కానీ ఒక మాట మాత్రం వాస్తవం, మరి అవతార్ రేంజ్లో అన్ని జింకలు అయితే లేవు అక్కడ. వీళ్ళు ఎక్కువ శాతం గ్రాఫిక్ చేసి, గ్రాఫిక్ అయితే నిజమే. అది ఎవరు చేశారు? ఆ గ్రాఫిక్ చేసినోడు కూడా దొరికాడు, అరెస్ట్ చేశారు వాడిని. ఒక అబ్బాయి ఎవరు దొరికాడు, అరెస్ట్ చేశారు. ఎంతసేపు పట్టుకోవడం ఇలాంటి వాళ్ళని. సో ఇట్లాంటి గ్రాఫిక్ చిత్రాలు అంటే నెమళ్ళు ఉన్నాయి హైదరాబాద్లో, లేవని కాదు. మనం జూబ్లీ హిల్స్ నుంచి వెళ్తుంటే కేబీఆర్ పార్క్ మీద అప్పుడప్పుడు ఒకటో రెండో కనిపిస్తాయి. నువ్వు అంతెందుకు గోల్ఫ్ క్లబ్కి వెళ్ళు, ఎప్పుడు నెమళ్ళు అట్లా అటు ఇటు పోతా ఉంటాయి. గోల్ఫ్ క్లబ్, మన హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ ఎక్కడ అంటే 7 టోమ్స్లో రోడ్లో ఉంటుంది. నేను చూడలేదు. గోల్ఫ్ క్లబ్ చాలా బాగుంటుంది. గోల్ఫ్ క్లబ్ మన ఇది టికెట్లు లాంటివి ఏమి ఉండవా? అందులో క్లబ్లో మెంబర్షిప్ ఉండాలని ఏం లేదు, బట్ యూ కెన్ విజిట్. అది పెద్ద విషయం ఏం కాదు. ఇప్పుడు నేను గోల్ఫ్ క్లబ్లో పెళ్లి చేసుకుంటే నేను రావద్దంటే ఎట్లా? అదే కదా, అంటే పెళ్లి అంటే రావచ్చు, ఇన్విటేషన్ కార్డు ఇస్తారు కాబట్టి అది. చేసుకోబ్బా. దాని ఎదురుగా 7 టోమ్స్ అవన్నీ ఉంటాయి. అక్కడ ఎప్పుడు చూడు నీకు నెమళ్ళు కనపడతాయి. నీ గోల్ఫ్ క్లబ్ అంటే ఇంకోటి కూడా చెప్తాను, నువ్వు చూడలేదు అన్నావు కాబట్టి, ఇన్ కేసు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే అక్కడ టూరిజం అట్రాక్షన్ ఉంది. ఏళ్ళ నాటి చెట్టు, 1000 ఏళ్ళలో 100 ఏళ్ళలో ఎక్కువే, 1000 years ఉంటాయి దానికి. చెట్టు ఇల్లు అనమాట, చెట్టు తొర్ర ఇంత ఉంటుంది, దాని లోపల ఒక హౌస్ ఉంటుంది. అది చాలా ఫేమస్, చాలా లోపలికి ఉండబట్టి చాలా మందికి తెలియదు. అక్కడ పాండ్స్ ఇవన్నీ సహజంగా ఇప్పుడు హెచ్సియులో ఎట్లా అయితే ఏర్పడ్డాయో సహజంగా ఏర్పడినటువంటి కొన్ని కొలన్లు కూడా ఉన్నాయి. దాంట్లో ఫిషెస్ ఇవన్నీ ఉంటాయి బేసిక్గా చెప్పాలంటే. అంతే. ఇంకా చెప్పాలంటే గల్ఫ్ క్లబ్ ఎక్కడ 7 టోమ్స్ గచ్చిబౌలి పక్కనే ఇంచుమించు. అదంతా గచ్చిబౌలి ఏరియానే. ఇప్పుడు హెచ్సియు బ్యాక్ వచ్చినా ఇటు హార్డ్లీ 5-6 kilometers రేడియస్ అంతే ఉంటుంది. సో అక్కడ ఉన్నాయి, మన హైదరాబాద్లో లేవని నేను చెప్పట్లా. ఒకటో రెండో జింకలు ఉన్నాయి, ఎక్కువ శాతంలో నెమళ్ళు కూడా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు కేబీఆర్ పార్క్ని లో ఏదన్నా ఇప్పుడు అండర్ పాస్ చేయాలన్నా, పైనుంచి ఫ్లైఓవర్ కట్టాలన్నా నెమళ్ళు డిస్టర్బ్ అవుతాయి. అయ్యో ఏంటో ఏదో జరిగిపోతుంది కదా, మనం ఇక్కడ ఉండొద్దేమో, భయపడిపోతాయి, ఎక్కడికో వెళ్ళాలేమో. వాటి అరుపులు మరి దాని గ్రాఫిక్స్ అని ఎట్లా అంటాం? ఇంకొక అబ్బాయి బయటకు వచ్చి నెమళ్ళ అరుపులు మాత్రం నిజమా, అది వీడియో తీసింది నేనే అని కూడా ఒక అతను వచ్చాడు. గ్రాఫిక్స్ చేసిన కూడా అరెస్ట్ చేశారు. కానీ ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టు జింకల సంగతి పక్కన పెడితే అన్ని జింకలు ఉన్నాయో లేదో తెలియదు, కానీ పీకాక్స్ అయితే ఉన్నాయి. పీకాక్స్ ఉన్నాయి, అది హైదరాబాద్ మొత్తం ఉంటాయి. మా పీకాక్స్ చాలా ఉన్నాయి, చాలా మంది తెలియదు. ఎంత అరిచాయో పాపం అవి, అబ్బా బాధ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు హెచ్సియు భూముల మీద స్టే ఎందుకు విధించింది అంటే, ఇప్పుడు ఇది లా అండ్ ఆర్డర్ సమస్య కిందకి వచ్చింది. స్టూడెంట్స్ అందరూ గట్టిగా గొడవ చేస్తున్నారు, సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు అయినా సరే మేము ముందుకు వెళ్తామనడం తప్పు. కొన్ని రోజులు ఆగండి, ఆ గొడవ ఏదో సర్దుమణిగాక మళ్ళీ మీరు ముందుకెళ్ళొచ్చు, లేకపోతే అసలు ఆపేయచ్చు. ఆ కథ అది అసలు అదేంటో దర్యాప్తు చేస్తే కానీ తెలియదు కదా అన్నట్టుగా వీళ్ళు. ఇప్పుడు సోషల్ మీడియాలో రన్ అయ్యే వార్తలు ఏంటంటే సినిమా ప్రభావం. చాలా సినిమాల్లో
ఆ ఊరిని అక్కడ నుంచి ఖాళీ చేయించాలంటే ఆ ఊరు లోపల ఏదో ఉంటది, ఆ కొండల్లో యురేనియం ఉందో లేకపోతే ఇంకేదైనా ఉందో. నేను వద్దాం అనుకున్నా, నా టాపిక్ మీరే తీశారు కానీ. సీరియస్లీ ఇప్పుడు చావా సినిమా చూసాం కదా, అక్కడ ఏదో అప్పుడేవో దాని లోపల లంకి బిందులు పెట్టారు, ఏదో దాన్ని ఏమంటారు ఖజానా ఉండింది అని అన్నారు. ఇప్పుడు ఈ తవ్వకాలు కూడా లోపల ఏదో ఉందేమో అని ఒక డౌట్ ఉందంటే చాలా మందికి ఉందంట. అసలు అంటే ఒకటి చెప్పండి, హైదరాబాద్లో ఎప్పటి నుంచో ఉన్న కొన్ని అది నిజమో కాదు, ఈవెన్ ఐ డోంట్ నో, నేను ఎప్పుడు ట్రావెల్ చేయలే. గోల్కొండ నుంచి చార్మినార్కి లోపల నుంచి ఒక గుహ ఉంటది అని చెప్పారు. ఉండొచ్చేమో అంటే ఇది రాజులు పరిపాలించిన భూమి, వాళ్ళ సేఫ్ సైడ్ ఏదో నిజాంలు ఉన్న భూమి. మరి అప్పట్లో చాలా బంగారాలు, మణులు, మాణిక్యాలు ఇలాంటి చోట్లే కదా లోపల పెట్టేసేవారు లంకి బిందులు. నిజంగా ఉంటాయి. ఇప్పుడు హెచ్సిలో ఉన్నాయని చెప్తే అందరు వెళ్ళి, మామూలు వాళ్ళు కూడా వెళ్ళి తవ్వుతారు. నాకేమనిపిస్తుంది అంటే అక్కడ ఏమైనా ఒకసారి చూసొస్తే బాగుంటుంది కదా. అక్కడికి వెళ్ళొద్దు, ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది కదా, అయ్యో ఇప్పుడు వెళ్ళడానికి లేదు. సో నిజంగా అలాంటివి ఏమైనా ఉంటే మనకి అది కాదు, జస్ట్ అలా చూసొస్తే. ఇప్పుడు అన్నదానికి ఇందాక మనం మాట్లాడుకుంది సింక్ అవుతుంది. నేను అన్నానా హెచ్సి, ఐ మీన్ గల్ఫ్ క్లబ్, 7 టోమ్స్ అని, తారామతి, బారాదారి అవన్నీ ఉంటాయి కదా, అక్కడే గోల్కొండ కోట కూడా దగ్గరే హెచ్సియు చెప్పాలంటే. అంటే మనం ఇటు చూస్తున్నాం, ఇటువైపు వెళ్తుంటే ఓల్డ్ సిటీ చార్మినార్కి వస్తాం. నువ్వు అటు పొడిగించుకుంటూ వెళ్ళాలంటే నీకు గచ్చిబౌలి హెచ్సియుఏ వస్తుంది. మేబీ ఏదైనా తెలుసుకొని తవ్వారా, అక్కడే ఉందని, ఇట్లాంటి అనుమానాలు కూడా చాలా మందికి వచ్చాయి. మొన్న ఎవడో ఇంకో ట్వీట్ పెట్టాడు, అదేంటంటే మై హోమ్ ఆయన పేరేదో ఉంటుంది, తను ఎందుకు అది ఇచ్చాడంటే హెచ్సియు కొంచెం కట్ చేస్తే అక్కడ మై హోమ్ ఏదో అపార్ట్మెంట్స్ లేపుకున్నాడు. ఆయన లేపడానికి పిల్లర్స్ తవ్వినప్పుడు ఆయనకు లంకి బిందెలు దొరికాయి. ఇది ఫేక్ న్యూస్ ఇలా, అందుకే ఆయన అంత రీచ్ అయ్యాడు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కాకపోతే కొన్ని భూములు మనుషులకి, కొంతమందికి జాతకరీత్యా అంటారు, ఇంకోటి ఏదో అంటారు, కానీ కలిసి వస్తాయి అంటారు. ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు, మంచి వచ్చింది. ఒక చోట అది కట్టుకున్నప్పుడు వాళ్ళకి కాస్త చెడు ప్రభావం కూడా ఉంటుంది. అప్పట్లో ఇక్కడ ఏదో జరిగాయి కాబట్టి ఇలా మనం రకరకాల కథనాలు సొసైటీలో చూస్తూనే ఉంటాం. చాలా మంది దాన్ని కాదనలేని వాస్తవంగా కూడా చెబుతూ ఉంటారు. మనకు దాని మీద పెద్దగా నమ్మకాలు ఉండవు కాబట్టి, మనం చూడలేదు కాబట్టి దాని గురించి పెద్దగా డిస్కస్ చేయలేము, అంటే డీప్గా మాట్లాడలేము, ఐడియా లేదు కాబట్టి. కానీ మరి నిజంగా లంకి బిందులు అవన్నీ ఉంటే అదంతా కాస్త ఎలా చెప్పాలంటే ఒక పవర్ ఉంటుంది అట. అది తెలీదు, బట్ ఇప్పటికీ ఆ ఊరికే ఆ గోల్కొండ పరిసరాలు అటు ఇటు తవ్వుతూ ఉంటారు ఏదో పని ఉన్నట్టు. అక్కడ ఏం దొరుకుద్దో, అది దొరుకుద్దో, ఇది దొరుకుద్దో అని. సరే, ఓవరాల్గా అయితే హెచ్సియు భూముల్లో ఏమీ లేవు. పాపం లంక బిందెల కోసం అయితే రేవంత్ రెడ్డి వెళ్ళలేదు. ఆయన ఒకప్పుడు ఇంత ల్యాండ్ గవర్నమెంట్ ఇచ్చింది, గవర్నమెంట్ స్థలం ఇంత ఉంది, మంచి సెంటర్లో ఉంది, దీన్ని ఇంకేదైనా చేద్దాం, ఖాళీగా పడి ఉందని ఏదో అనుకున్నాడు. ఆ టైంకి అక్కడ మూగ జీవాలు ఉన్నాయి, అవి ఇబ్బంది పడుతున్నాయని చెప్పి ప్రకృతి ప్రేమికులు కూడా బయటకు వచ్చారు. తెలీదా ఇప్పుడు గవర్నమెంట్కి? ఇప్పుడు ఎవరిని తప్పు పట్టడం కాదు, అక్కడ ఆల్రెడీ వన్యప్రాణులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, వాటికి కిలకిల రావాలి. దట్టు మీరు అబ్జర్వ్ చేస్తే సమ్మర్లో భలే ఉంటుందబ్బా, ఉదయాన్నే తెల్లారుతుందేమో, మంచి చల్లటి గాలికి పక్షులు అలా అరుస్తూ ఉంటే, కూస్తూ ఉంటే భలే ఉంటుంది. మరి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ముందు తీసుకుని తర్వాత ఈ పనులు చేపట్టుంటే ఇలా ఉండకపోయింది. 100% ఫస్ట్ అటవీ శాఖ అధికారులకి, వన్యప్రాణి సంరక్షకులని ఫస్ట్ వాళ్ళని పంపించి అక్కడ ఏమున్నాయో జల్లడబట్టి వాటిని సంరక్షించి జూ పార్క్కి తరలించి ఆ తర్వాత వీళ్ళు ఏమైనా చేస్తే నిజంగా ఇంత వ్యతిరేకత వచ్చేది. ఇప్పుడు ఈ హైడ్రా విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు చేసే పనులు కరెక్ట్ పనులు, మంచి పనులే చాలా మంది అనుకునే మాట, కానీ అవలంబించే విధానం కాస్త ఇబ్బందికరంగా మారుతుంది. అంటే ఇమీడియట్ యాక్షన్స్ దాన్ని, అంటే అన్ఎక్స్పెక్టెడ్, అంటే మేము కలలో కూడా ఊహించలేనిది సడన్ గా వచ్చి నువ్వు కూల్ చేసి చూపిస్తున్నావు. దానికి కూల్చివేతలతో కాస్త ఇబ్బందే.